चीफ मिनिस्टर रविंद्र रेड्डी ने मुल्क में डिलिमिटेशन यानी हल्काबंदी और लोकसभा निशिस्तों में मुजवजा इजाफे के मोदी सरकार के फैसले पर सख्त तहफ़्फ़ुज़ात जाहिर करते हुए हाइब्रिड मॉडल की तजवीज़ पेश की है। उन्होंने कहा कि ख़वातीन के लिए 33% रिजर्वेशन की मुकम्मल हिमायत करते हुए लेकिन इसके नाम पर निशिस्तों में 50% इजाफा करके आबादी की बुनियाद पर तकसीम करना जुनूबी और छोटी रियासतों के साथ नाइंसाफ़ी होगी, जिससे शुमाल व जुनूब के दरमियान खलीज मजीद बढ़ सकती है। वज़ीर आला ने तजवीज़ दी कि नाइंसाफ़ी निशिस्तों को 2 हिस्सों में तकसीम किया जाए, जिनमें एक हिस्सा मुतनासिब बुनियाद पर जबकि दूसरा हिस्सा रियासतों की GSDP माशी पैदावार के मुताबिक दिया जाए, ताकि मुल्क की मैशियत में ज़्यादा हिस्सा डालने वाली रियासतों को मुनासिब नुमाइंदगी मिल सके। उन्होंने इस मामले पर जल्दबाजी के बजाय ऑल पार्टी मीटिंग, माहिरीन की कमेटी और पार्लियामेंट में तफसीली बहस का मुतालबा करते हुए खबरदार किया कि गैर मुतवाज़न फैसला न सिर्फ सियासी अदम मसावत को बढ़ाएंगे बल्कि कौमी यकजहती के लिए भी खतरा बन सकते हैं। భవిష్యత్తులో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు కీలకమైన శాఖలు ఏవి ఇవ్వలే. ప్రైమ్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ, కామర్స్ మినిస్టర్ కానీ, ఇట్లా మీరు మొదటి 10 శాఖలు తీసుకుంటే ఒక ఆర్థిక శాఖ మాత్రమే దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చిండ్రు. ఏ ఒక్క శాఖ కూడా, రాష్ట్రపతి పదవి కూడా, కీలకమైన ఏ పదవి కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వలేదు. ఈరోజు దక్షిణాది రాష్ట్రాలను అత్యంత బలహీనంగా ఉన్నాం, ఇప్పుడు అత్యంత బలహీనులుగా మార్చి బలంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలను శక్తివంతంగా మార్చి రాజకీయంగా మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులు చేయడానికి ఆ ఉత్తరాదిలో ఉన్న 5-6 రాష్ట్రాలు కలిస్తే 410 సీట్లు అనేవి అక్కడనే అయిపోతాయి. చిన్న రాష్ట్రాలతో, నేను చెప్పేది ఉత్తర దక్షిణమే కాదు, చిన్న రాష్ట్రాలకు కూడా సమస్య. ఢిల్లీ, పంజాబ్ లాంటి రాష్ట్రాలు కూడా రాజకీయంగా మనుగడనే కోల్పోతాయి. దక్షిణ భారతదేశంతో పాటు చిన్న రాష్ట్రాలకు కూడా రాజకీయంగా ఇది తీరని విఘాతంగా మారుతుంది. మీరు అనొచ్చు, మీరు గుడ్డిగా వ్యతిరేకిస్తే మరి దీనికి పరిష్కారం ఏందని. అందుకే హైబ్రిడ్ మోడల్ నేను ప్రపోజల్ చేయదలుచుకున్నా. ఈ హైబ్రిడ్ మోడల్లో మీరు 272 సీట్లు మీరు పెంచాలని నిర్ణయించుకున్నారు కదా, అందులో 50%, 136 సీట్లు మీరు చెప్పుకుంటున్న ప్రోరేటా ప్రకారం ఇచ్చుకోండి. ఇంకొక 136 సీట్లు 50% ఉన్నాయి కదా, GSDP ప్రాతిపదికన దేశం యొక్క స్థూల ఆర్థిక ఉత్పత్తి ప్రాతిపదికన సీట్లను విభజించండి. అప్పుడు జనాభా నియంత్రణ చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టిన రాష్ట్రాలను మీరు గౌరవించినట్టు అవుతుంది. కాబట్టి ఈ హైబ్రిడ్ మోడల్ తీసుకోండి.